హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గుంటూరు స్పెషల్ కోవా మాల్పూరి అండి. సూపర్ సాఫ్ట్‌గా, సూపర్ స్వీట్‌గా ఈ రెసిపీని ఇంట్లోనే హెల్తీగా, ఫాస్ట్‌గా ఇంట్లో ఉన్న వాటితోను చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఈ స్వీట్ రెసిపీననేది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చనమాట. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా పూరీ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు వీట్ ఫ్లోర్, హాఫ్ కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. ఈ పిండిలోకి 2 స్పూన్ల వరకు బెల్లం, తురుముకున్న బెల్లం కూడా తీసుకొని, ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బీటర్‌తో బీట్ చేసుకోవాలండి. మనం పూరీ బ్యాటర్ అనేది చపాతీ పిండిలా కాకుండా దోస పిండిలాగా కలుపుకోవాలన్నమాట. అంటే పిండి అనేది మనకి జారుగా ఉండాలి. కోవా పూరీ కోసం మనం పిండిని దోస పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఈ పూరీ బ్యాటర్‌ని ఈ పిండిని కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా కోవా ప్రిపేర్ చేసుకుందామండి. కోవా కోసం ముందుగా స్టవ్ పైకి ఒక పాన్ తీసుకోవాలి. ఆ పాన్‌లోకి 1/2 లీటర్ వరకు పాలనేవి వేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దగ్గరే ఉండాలి. మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పాలననేది గరిటెతో తిప్పుకుంటూ మరిగించుకోవాలన్నమాట. పాలు బాగా కాగిన తర్వాత అరకప్పు వరకు చక్కెర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోకి 2 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత అరకప్పు వరకు జీడిపప్పు పౌడర్‌ని కూడా వేసుకోవాలన్నమాట. మీకు ఇంట్లో జీడిపప్పు అనేది అవైలబుల్ ఉంటేనే వేసుకోండి. లేకపోతే అవసరం లేదన్నమాట. మిల్క్ పౌడర్ ఇంకొక 2 స్పూన్స్ వేసుకోండి. జీడిపప్పు కానీ మీకు ఇంట్లో అవైలబుల్ లేకపోతే మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి మిల్క్ అనేది మంచి థిక్‌నెస్ వస్తుంది. మంచి టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఇలాగా తిప్పుకుంటూ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి ఖచ్చితంగా. చూసారు కదా! థిక్‌నెస్ వచ్చింది. మనకి టెక్స్చర్ అనేది మిల్క్ అంతా బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఒక 2, 3 చుక్కల వరకు లెమన్ అనేది యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి గుల్ల గుల్లగా వస్తుంది ఈ కోవా అనేది. ఇలాగా అడుగు అంటకుండా హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని తిప్పుకుంటా ఉండాలండి. ఇంకొంచెం థిక్‌నెస్ రావాలన్నమాట మనకి కోవా కోసం అనేది. చూస్తున్నారు కదా! ఇట్లాగా మనం కలుపుకునే కొద్దీ థిక్ అవుతా ఉంటుంది. కొంచెం ఇట్లా బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఇంకా మనం కోవాని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇంకొంచెం సేపటికి చల్లారేలోపు ఇంకొంచెం థిక్‌గా అవుతుంది. ఇప్పుడు మనం షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాము. పూరి అనేది స్వీట్‌నెస్ రావాలి కదా! ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు షుగర్ తీసుకొని అందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మనము షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పాకం ఏమీ అవసరం లేదండి. జస్ట్ మనం టచ్ చేసుకుంటే ఈ షుగర్ సిరప్ అనేది జిగురుగా వస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా! గంటికి ఇట్లాగా వేలుతో రుద్దితే జిగురుగా వస్తే సరిపోతుంది. ఇంకా ఈ సిరప్‌ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా లాస్ట్‌లో మనం ఇంకొక పాన్ తీసుకొని సెపరేట్‌ది అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్‌ని హైలో పెట్టుకొని కాగించుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన పూరి బ్యాటర్‌ని ఈ ఆయిల్‌లో ఒక్కసారిగా వేసేసుకోవాలండి. గుంట గంటితో తీసుకొని ఇది కొంచెం పైకి తేలేంత వరకు మనము అస్సలు కదిలించకూడదనమాట. దానంతట అదే ఈ పూరి అనేది పైకి తేలాలన్నమాట. ఇలా తేలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ పూరీని. ఇలాగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పూరీని. ఇంకా ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 గంటెలతో తీసుకొని బాగా ఆయిల్ అంతా ప్రెస్ చేసేసుకొని ఇంకా సెపరేట్‌గా వేరొక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇంకా అన్ని పూరీలు కూడా ఇట్లాగే వేసుకోవాలండి. కొంచెం మనం పూరీ బ్యాటర్‌ని మాత్రం కొంచెం పల్చగానే ఉండాలండి. థిక్‌గా ఉంటే మనకి పూరీలనేవి మందంగా వస్తాయి. లేకపోతే అసలు సరిగ్గా కూడా రాకపోవచ్చు. సో, మనకి ఈ రెసిపీలో కష్టం అనిపించేది బ్యాటర్ అనేది మనం సరిగ్గా కలుపుకోవటమే అండి. కాస్త పల్చగా కలుపుకోవటమే బెటర్ అండి. పల్చగా కానీ ఉంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ మొత్తము. ఇంకా ఇలాగా అన్ని పూరీలన్నీ డీప్ ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కోవాని కూడా ఇంకొక బౌల్‌లోకి తీసి పెట్టేసుకోవాలండి.
చూస్తున్నారు కదా ఎంత బాగా థిక్‌గా వచ్చేసిందో గుల్ల గుల్లగా. ఇంకా పూరీలు ఇవన్నీ సిరప్, కోవా, పూరీస్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి. ముందుగా పూరీలని షుగర్ సిరప్‌లో వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం వరకు ఉంచుకొని తీసేసుకోవాలండి. ఎక్కువసేపు నాననివ్వకూడదు. మనకి పూరీలు అనేవి తునిగిపోతాయన్నమాట. జస్ట్ 1 సెకండ్ అట్లా ఉంచేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ సిరప్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి పూరీలని వాటిని. ఇట్లాగా ఒక్కొక్కటిగా కొంచెం సేపు అట్లా నానపెట్టేసుకొని తీసేసుకోవాలి. వెంటనే తీసేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు అవసరం లేదు. షుగర్ సిరప్‌లో నానిన పూరీలన్నిటిని వేరొక ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకోవాలన్నమాట. నాకు బాగా జలుబు చేసిందండి. వాయిస్ అందుకే బాగోలేదు. మీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం దయచేసి క్షమించండి. ఇంకా ఇలాగా అన్ని పూరీలని వేరొక ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకోవాలి. కోవాని మీకు ఒకవేళ కోవా అనేది గట్టి పడితే మాత్రం లైట్‌గా పాలనేవి కాచిన పాలు వేసుకొని కొంచెం పలుచగా చేసుకోండి. ఎక్కువైతే చేసుకోవద్దండి. మనకి స్వీట్‌నెస్ అనేది తగ్గిద్ది. ఇంకా ఒక్కొక్క పూరిలో కోవాని మనకి కావాల్సినంత వరకు పెట్టుకొని ఇట్లాగా ఫోల్డ్ చేసుకుంటే గుంటూరు స్పెషల్ కోవా మాల్పూరి అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పైన వచ్చి కొంచెం గార్నిష్ కోసం జీడిపప్పు పౌడర్‌ని చల్లుకున్నానండి. చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. మీరు ఈజీగా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సింప్లీ బారు ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.